ఇప్పుడు ఎక్కడ చూసినా ది కేరళ స్టోరీ, కేరళ స్టోరీ, కేరళ స్టోరీ దీని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు భారతదేశంలో సుదీప్ తోషియన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర అలజడి సృష్టించడం, కొన్ని ప్రాంతాల్లో ఏమో ట్యాక్స్ ఫ్రీ అనడం, కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలకి గురి కావడం, ఇవన్నీ జరిగిన పరిస్థితుల్లో అసలు కేరళ స్టోరీలో ఏముంది, అసలు కేరళ స్టోరీ ఎందుకు అంత వివాదాస్పదం అవుతుంది అంటే లవ్ జిహాద్ మీద ప్రేమించడము, వాళ్ళని పెళ్ళాడము, ఆ తర్వాత వాళ్ళని తీసుకుపోయి ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలలోని కొందరికి అప్పచెప్పడము, వాళ్ళని చిత్రహింసలు పాలు చేయడము, ఇవన్నీ కేరళ స్టోరీకి సంబంధించిన మెయిన్ క్వాలిటీస్. అయితే దీనిలో ఒక వివాదం జరుగుతుంది. ఒకటి మతం, రెండోది 32,000 మందిని ఈ కేరళ లాంటి ప్రాంతాల నుంచి తరలించి అక్కడ చాలా అమ్మేశారు, లేకపోతే లవ్ జిహాద్ పేరిట వాళ్ళని హిందూ అమ్మాయిల్ని తీసుకుపోయి అక్కడ బలిపెట్టేశారు అన్న దూరంలో గొడవ జరుగుతుంది. నిజంగానే అలా జరగలేదు, దానికి ఆధారాలు లేవు అని దళిత బహుజన సంఘాలు, మైనార్టీ లీడర్లు మాట్లాడుతున్నారు. కేరళ స్టోరీ అనేది కూడా ఒక కుట్రపూరితమైందే. ఇది ఏంటంటే ది కశ్మీర్ ఫైల్స్ లాంటిదే. అది ఎలాగా అబద్ధమని చాలామంది చెప్పారు, ఇది కూడా అబద్ధమని చాలామంది చెప్తున్నారు. దీనిలో 32,000 మంది లేదు అంటుంటే దర్శకుడు సేన్ ఏమంటున్నాడు అంటే మేము ఉన్న ఆధారాలతో తెరకెక్కించాము, మేము ఇది ట్రూ స్టోరీ మీదే దీన్ని చిత్రీకరించాము అని చెప్పుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 32,000 మంది అనేది అవునా కాదా ఇవన్నీ పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు బాహుబలి లాంటివి పెద్ద పాన్ ఇండియా సినిమాలుగా నేను అనుకోవట్లేదు, RRR లాంటివి కాదు, పుష్ప లాంటివి కాదు పాన్ ఇండియా సినిమాలు, ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి ది కేరళ స్టోరీని బాగా పొగుడుతున్నాడు. ఇట్లాంటివి తీయాలి తీస్తే అని చెప్పేసి. నిజంగా కేరళ స్టోరీలో అంత దమ్మేముంది అంటే ప్రస్తుతము ఉన్న పరిణామ క్రమంలో ఉన్న ఒకానొక బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఈ మతానికి సంబంధించినవి కానీ, లేకపోతే ముస్లిం వాదాన్ని చేస్తూ ఎత్తి చూపుతూ బూచిలాగా చూపుతూ చేసే ప్రయత్నాలన్నీ చాలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతున్నాయి అనేది కొందరు దర్శకులు కనిపెట్టిన కిటుకు. కాబట్టి ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి అనేది చాలామంది చెప్తున్నమాట. అయితే దీని మీద చాలా తీవ్రమైన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఒక జాతి, ఒక మతము, ఒక కులము, ఒక ప్రాంతము ఇలాంటి వాళ్ళ మీద అంటే ఐడెంటిఫై చేసి మరి మా మొత్తము ముస్లింల మీద వాళ్ళ చేస్తున్న ఒకానొక ఇది సినిమా దాడి అనేది కొందరు గట్టిగా మాట్లాడుతుంటే దీన్నేమో దర్శకుడు సేనేమో అసలు దీనిలో మతమే లేదు, అక్కడ జరిగిన ట్రూ స్టోరీని నేను చెప్తున్నాను, అది జరగలేదంటే నాతో మాట్లాడండి, ఇది ఉగ్రవాదానికి సంబంధించిన ఒకానొక వ్యవహారం, ఇందులో నా యొక్క సొంత కల్పితమేం లేదు, దీనిలో ఎలాంటి ప్రేరేపితం లేదు, కాల్పనిక గాథలు లేవు అని చెప్పేసి అనడము. ఇప్పుడు ఇది 37 దేశాల్లో తిరిగి విడుదలవబోతుండడంతో ఇది పాన్ వరల్డ్గా మారిపోయింది. అంటే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్గా వెళ్ళిపోయింది అన్నమాట ఈ సబ్జెక్టు పాన్ వరల్డ్గా మారి రేపటి రోజున ఇంకెంత సంచలనం సృష్టిస్తుందా అనేది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో లవ్ జిహాద్ అనేది యూపీ లాంటి చోట్ల నుంచి నిదానంగా కేరళ లాంటి చోట్లకు వచ్చి నిదానంగా అది బాగా హిందూ వర్గాల్లో ఒక పెనుభూతమయ్యి మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి, ఫలానా బ్రాహ్మణ సంఘాల పేరు మీద లేకపోతే ఇంకొక పేరు మీద మీరు కొందరు మీకు వాలేస్తుంటారు అని చెప్పేసి అలర్ట్లు ఇస్తూ ఉంటారు కొన్ని గ్రూపుల్లో. ఆ అలర్ట్లలో భాగంగా ఇది లవ్ జిహాద్ని ప్రధానంగా చేసుకొని ఎత్తి చూపిన ఒకనొక చిత్రం కావడము, ఈ లవ్ జిహాద్ ద్వారా వాళ్ళు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయడము, ఆ తర్వాత వాళ్ళని తీసుకుపోయి ఐసిస్ లాంటి భీకరమైన టెర్రరిస్ట్ పాల్పడేయడము, వాళ్ళు చిత్రవద అనుభవించడము, ఇదంతా ఏంటంటే ఒక జీవితాన్ని ఎవళ్ళ సమస్యల సుడిగుండంలో వాళ్ళు నెట్టుకోవడమే. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త అని చెప్పడానికి వచ్చింది ఉగ్రవాద భూతము, ఈ విధంగా మిమ్మల్ని తీసుకుపోయి నట్టేట ముంచనుంది అని అలర్ట్ చేయడానికి ఈ సినిమాని మేము చేస్తున్నాము అని చెప్పేసి దర్శకుడు అంటున్నమాట. కాదు, ఇది ఒక వర్గాన్ని ఖచ్చితంగా కించపరిచే ప్రయత్నం అని చెప్పేసి వీళ్ళు అంటున్నమాట.
ఈ రెండిట్లో ఏది నిజము ఏది అబద్ధము అనేది ఇప్పుడు ఇండియా వైడ్గా ఇది సంచలనం సృష్టిస్తుంది. నెక్స్ట్ వరల్డ్ వైడ్గా కూడా ఇది చాలా పెద్ద డిస్కషన్ అంటే చర్చనీయాంశంగా రేపు మారబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.